ప్రియమైన వారలారా, ప్రభు అయిన యేసు నామం మహిమపరచబడాలి. మిమ్మల్ని బట్టి ప్రభువును స్తుతిస్తున్నాను. జీసస్ మీట్స్ యూట్యూబ్ ఫ్యామిలీ, జిపిఎస్ రాబిన్సన్ ఫేస్బుక్లో ఉన్న ప్రియమైన కుటుంబములు మిమ్మల్ందరినీ తలంచినప్పుడల్లా నేను ప్రభువును స్తుతిస్తున్నాను. ప్రభుకి స్తోత్రం. ఈ దినమందు పరిశుద్ధాత్మనితో అనుదినము ఈ కార్యక్రమములో ప్రభు మీకు ఇవ్వబోయేటువంటి ఒక ఆశ్చర్యమైన ప్రవచన వాక్కు నేను చదువుతున్నాను. వచనమును మీరు బైబిల్ తెరిచి చూస్తున్నారని నమ్ముతున్నాను. ఆ వచనమును పట్టుకొని ప్రార్థించి అద్భుతములు పొందుకోబోతున్నారు. ప్రభువుకు స్తోత్రం. అపోస్తుల కార్యములు 13:52 వచనము. శిష్యులు ఆనందభరితులై పరిశుద్ధాత్మతో నిండిన వారైరి. శిష్యులలో ఒక సంతోషము కలుగుచున్నది. పరిశుద్ధాత్మ ద్వారా ఆత్మతో నింపబడుతున్నారు. ప్రియులారా, ఈరోజు మనిషినికి అవసరం సంతోషం కదా. ఒక కుటుంబానికి అవసరమైంది సంతోషమే. నాకున్న సంతోషమంతా సాతానుడు దొంగలించాడు, నా దగ్గర ఉన్న సమాధానమును సాతానుడు దొంగలించాడు అని మీరు వేదనతో లేదంటే కలత చెందిన హృదయంతో నేను సంతోషంగా ఉండలేకపోతున్నాను, మానసిక ఒత్తిడితో శరీరంలో బాధింపబడుతున్నాను, ఆర్థికంగా బాధింపబడుతున్నాను, వ్యాపారంలో నేను సేవా మార్గములో నలపబడుతున్నాను అని ఇలాగూ చెప్పుచున్న ప్రభు బిడ్డలతో నేను మాట్లాడుతున్నాను. ఈ వాక్యము చూడండి. శిష్యులు ఆనందభరితులై పరిశుద్ధాత్మతో నిండిన వారైరి. ఇది సాధ్యమేనా ఈ దినాలలో? ఈరోజు మీకు ఇది సాధ్యమా? ఇంకొక విషయాన్ని నేను మీకు చెప్పకుండా ఉండలేను. ముందు వచనము చూడండి. వీరు తమ పాదధూళిని వారి తట్టు దులిపివేసి ఇకోనియాకు వచ్చిరి. ఏమిటి విషయం? శ్రమలలో, వ్యతిరేకతలో వీరు సంతోషంగా ఉన్నారట కదా. వ్యతిరేకతలో, పోరాటములో, శ్రమలలో, వీటన్నిటి మధ్యలో ఎలాగో సంతోషంగా ఉండడానికి సాధ్యం ప్రభు నామములో చెప్తున్నాను. విషయం ఏమిటంటే అభిషేకం, అనాయింటింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. వాక్యం సెలవిస్తుంది, శిష్యులు ఆనందభరితులై పరిశుద్ధాత్మతో నింపబడిరి. 1000 పోరాటములు మీకు రావచ్చు, 1000 వ్యతిరేకతలు రావచ్చు. వ్యాపారం చేసేవారు, పరిచర్య చేసేవారు, చదువుకునేవారు, ఏదైనా మీకు ఒక పోరాటం వస్తుందనుకోండి, వస్తూ ఉంది. అయితే ఒకటి చెప్తున్నాను, ఈ పోరాటము మధ్యలో మీరు సంతోషంగా ఉండడం అలవాటు చేసుకోనండి. అది ఎలాగూ బ్రదర్, ఎలాగూ సాధ్యమవుతుందో చెప్పండి. ఆత్మీయ వరమును, శక్తిని, అభిషేకమును దేవుని దగ్గర అడగండి. ఆత్మ వశులై ప్రార్థించడానికి అప్పగించుకొనండి. మీరు ఇప్పుడు ఆత్మలో ప్రార్థించేటప్పుడు మీరు గ్రహింపలేని శక్యము గాని ఒక ఆనంద భాగ్యం మీలోనికి వస్తుంది. అలాగైతే ఆ దుఃఖము, చింత, వ్యాకులంతా తొలగిపోతాయి. దైవ కృప మిమ్మలను భరిస్తుంది. ఇదే ఈ దినం ప్రభు మిమ్మలను చూసి చెప్పమని నా హృదయంలో ఉంచిన మాట. నా ప్రియ దేవుని బిడ్డలారా, తమిళ్ తెలిసిన వారు, మీకు తెలిసిన తమిళ వారికి అందరికి, హిందీ భాష తెలిసిన వారు, మీకు తెలిసిన హిందీ మాట్లాడే వారికి అందరికీ పంపించండి. వారు దైవికమైన సంతోషమును పొందుకుంటారు. సరేనా? ప్రార్థించుదాం. మా పరిశుద్ధమైన మంచి తండ్రి, యేసు నామములో పోరాటములో, వ్యతిరేకతలో, సమస్యల మధ్యలో మనము సంతోషముగా ఉండడమే మీ చిత్తం. ప్రభువా, అలాంటి కృపలను మీ బిడ్డలకిచ్చి ధైర్యపరచండి. ఇప్పుడు ఇంటిలో ఉన్నటువంటి చింత, వ్యాకులత, బంధకాలు, కట్లు యేసు నామములో తెంపబడునుగాక. హల్లెలూయా. ప్రభునందు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండటకు సహాయం చేయండి. ఎల్లప్పుడూ ఒక గంభీర శబ్దముతో దేవా స్తుతి, ప్రసన్నత, ఆరాధన శబ్దం మీ బిడ్డలను నింపునుగాక. యేసు నామములో మీ బిడ్డలను ధైర్యపరిచి కాపాడండి. ఈ దినమును నేను ఎలాగూ ఎదుర్కోవాలి అని కలత చెంది ఉన్న వారిని నా ప్రభువా పోరాటముల మధ్య వారికి అద్భుతములు చేసి సంతోషింప చేయబోతున్నారు. యేసు నామములో తండ్రి, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ గాడ్. మీరు ఈరోజు పొందుకున్న ఆశీర్వాదములను, మీ అభిప్రాయములను, ఇంకా చెప్పాలంటే మీ ఆలోచనలను కూడా నాకు పంపండి. ప్రభువుకు మహిమ కలుగునుగాక. మీ ప్రార్థన విన్నపములను వాట్సాప్లో, ఈమెయిల్లో తెలియపరిస్తే మంచిది. హిందీ భాష మాట్లాడేవారు దయచేసి మీ స్నేహితులకు, మీ బంధువులకు, మీ సహ విశ్వాసులకు పంపించి వారిని ప్రోత్సాహపరచండి.
గాడ్ బ్లెస్ యూ. మరలా కలుసుకుందాం. దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9842522836 మరియు 7299546363. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.